gorgeous, glamorous, talented Meenakshi to please come on. ఉన్నారు అంటే ఎలాగైతే ఒక క్రైమ్ సీన్ డిటెక్ట్ చేస్తారో అలాగే ఉండింది. ఈ కుక్క పిల్ల, ఈ సీన్స్ ఇవన్నీ మీరు ఎలా కన్సీవ్ చేశారు? మీరు నిజంగానే ఒక డాగ్ లవరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన జానేజీ గారు అందరికీ లవ్ యూ సో మచ్. అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మా సక్సెస్ సెలబ్రేషన్స్కి వచ్చినందుకు. క్వశ్చన్ అడిగారు, వెళ్ళిపోయారు ఆవిడ ఆల్రెడీ. ఏం అడిగారు ఇందాక? అంటే డిటెక్టివ్ లాగా ఒక ఆపరేషన్ చారులత అనే సీన్స్ థియేటర్స్లో మనం చూస్తున్నాం, చాలా గట్టిగా పేలుతున్నాయి. లాస్ట్ 2 వీక్స్ నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా యునానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఆ సీన్స్ అన్నిటికీ. అండ్ యాక్చువల్గా దానికి పెట్టడానికి కారణం నేను యాక్చువల్గా చాలా పెద్ద డాగ్ లవర్ని. సో ఎలాగైనా ఒక డాగ్ సీన్ సినిమాలో పెట్టాలని మాకు ఉండింది. సో క్యారెక్టరైజేషన్ రాసినప్పుడే చారులతకి ఆ క్యారెక్టరైజేషన్ రాసాం. హ్యాపీ ఉన్నాము.
ఫస్ట్ ఈ సినిమా డేట్ అనౌన్స్ చేశారు సంక్రాంతి అని ఫిక్స్ అయినప్పుడు మేము అసలు చాలా హ్యాపీ, టీం మొత్తం చాలా హ్యాపీ అయ్యాము. ఎందుకంటే సంక్రాంతి రిలీజ్ అనేది చాలా చాలా ఒక ప్రెస్టీజియస్ రిలీజ్ డేట్ అది. మేము మా సినిమా సంక్రాంతి రిలీజ్ అనేది చాలా గొప్ప అనుకున్నాము. అలాంటిది సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ కొట్టింది, 100 crores రీచ్ అయినది అనేది చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు ఎలా ఉందంటే ఇప్పుడు చిన్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు పాస్ అవుతాం తెలిసినప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ చూసి చాలా హ్యాపీ అవుతాం. అలాంటి ఒక హ్యాపీనెస్ వచ్చింది. కానీ అప్పుడు ఎప్పుడు 100 రాలేదు, ఇప్పుడు 100 వచ్చింది ఫస్ట్ టైం. చాలా హ్యాపీ. సో ఈ సందర్భంగా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. మాకు ఒక బ్యూటిఫుల్ క్రూ దొరికింది ఈ సినిమాకి. చాలా చాలా ప్యాషనెట్గా అందరూ పనిచేశారు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ సార్కి చాలా థ్యాంక్ యూ, ఎప్పుడు రుణపడి ఉంటా. అండ్ దానికి కారణమైన అనుదీప్ సార్కి చాలా థ్యాంక్ యూ. అండ్ మా నిర్మాతలు నాగవంశీ గారికి, చిన్నబాబు గారికి, మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న త్రివిక్రమ్ గారికి అందరికి చాలా థ్యాంక్ యూ. అండ్ మా టెక్నీషియన్స్ యువరాజ్ సార్, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు, కాసిం మౌన గుమ్మడి గారు, ఎడిటర్ వంశీ గారు, జేడి గారు, అండ్ కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, చంద్రబోస్ గారు చాలా గొప్ప లిరిక్స్ ఇచ్చారు మాకు. అందరికి చాలా థ్యాంక్ యూ. అండ్ భాను మాస్టర్ అందరికి థ్యాంక్ యూ. అండ్ మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి, వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ గారు, చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా మేము ఒకసారి థియేటర్ విజిట్ వెళ్ళినప్పుడు అంటే ఆడియన్స్ చూసి ఎంత ఎంజాయ్ చేశారంటే మేము అసలు అంటే మేము ఎంత కష్టపడ్డామో దానికి రిజల్ట్ అక్కడ మాకు తెలిసింది. అది మాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అసలు అలాంటి ఒక విక్టరీ రావడం అనేది నవీన్ సార్కి ఫస్ట్ 100 crore కొట్టారు. అది ఆయన హార్డ్ వర్క్కి అండ్ ప్యాషన్కి దొరికిన సక్సెస్. అది చాలా 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 మోర్ విక్టరీస్ టు కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి గారికి స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళ సంక్రాంతి ఇచ్చాము, మా సినిమా కూడా తెచ్చారు. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఇక్కడ వచ్చిన వారికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్పెషల్ మెన్షన్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసలు ఈ సినిమాకి డే అండ్ నైట్ ఎంత కష్టపడ్డారంటే అసలు చాలా ప్యాషనెట్గా వర్క్ చేశారు. పేరున అందరికీ రాయుడు గారు, మహేష్ గారు, శివదుర్గ ఉప్పలపాటి, పార్దు, విశ్వనాథ్ గారు, వెంకటేష్ అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మరి, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద 100 crore. అండ్ అలాగే చిన్మయి. హలో, స్పీచా మీరే? స్పీచ్. అందరికీ నమస్కారం. దిల్ రాజు గారికి, బాబీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ప్లీజ్ బేర్ విత్ మీ. నా స్పీచ్లు మాంజా కట్ చేసిన పతంగ్లాగా అటు ఇటు వెళ్తోందని అటు ఇటు వెళ్లకుండా ఉండాలని నేను కొన్ని బుల్లెట్ పాయింట్స్ రాసుకున్నాను. బికాస్ దిస్ విల్ బీ ద లాస్ట్ ఒకేజన్ ఫర్ మీ టు థ్యాంక్ ఎవ్రీబడి. సో ప్లీజ్ బేర్ విత్ మీ. నిజంగానే ఏం ఫీల్ ఉంది మామా. మే ఆల్ ద హార్డ్ వర్క్, స్లీప్లెస్ నైట్స్, ఇదే రామానాయుడు స్టూడియోలో 4:35 వరకు మేము లేచి ఎన్ని కష్టాలు పడుకుంటూ రోజు ఒక కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ, నౌ ఐ ఫీల్ లైక్ వీఆర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద సాక్రిఫైస్. మేము చేసిన సాక్రిఫైజెస్ అన్నిటికీ వీఆర్ ఆన్ ద అదర్ సైడ్. అండ్ ఇప్పుడు అసలు అన్ని కష్టాలకి రియలీ వర్త్ ఇట్ అనిపిస్తోంది. అది ఓన్లీ మీ రియాక్షన్స్ వల్ల అనిపిస్తోంది ఇట్లా. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వెరీ ప్రైమరీలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. మా సినిమాని మమ్మల్ని ఇంత ఆదరించినందుకు. మా సినిమా అని ఇంకోసారి నవీన్ సినిమా అని ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఫ్యామిలీస్ టికెట్స్ కొని వచ్చి ఈ రియాక్షన్స్ ఇచ్చి మమ్మల్ని అందరినీ అలరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు. అండ్ సెకండ్లీ అవర్ ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు, చిన్నబాబు గారు అండ్ త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ బిలీవింగ్ that we will deliver a good product. So that really helped us. And మీరు థియేటర్స్లో మాకు ఇచ్చిన రియాక్షన్స్కి మేము ఇంకా రెట్టింపు జోష్తో పనిచేస్తాం అండ్ మేము ముందుకి చాలా చాలా ఇలాంటి సినిమాలు తీసుకొస్తాము. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దాట్. అండ్ నవీన్, you are amazing. Thank you so much. It was awesome working alongside you, writing the story right am దగ్గర నుంచి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఎవ్రీథింగ్. యు ఆర్ జనాలు నీ మీద పెట్టుకున్న నమ్మకం అసలు ఒక వేరే లెవెల్. అది
ఎంత ఇది ఇది ఒక ఛాన్స్తో రాలేదు, ఇది అందరూ కృషి చేసి హార్డ్ వర్క్ చేసి వచ్చింది, ప్రైమరీలీ నీ హార్డ్ వర్క్. సో ఒక 24-hour డేలో 48 hours పనిచేసే మనిషి ఆయనే. సో ఎప్పుడు చూసినా ఎలా 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 ఇంకా రెట్టింపు ఎలా ఎలా మెరుగు చేయొచ్చు అని ఆలోచించే మనిషి. So I've learned a lot alongside you, and I've learned a lot with everybody that I worked on this film. And you truly deserve this, Naveen. And our entire crew, వీళ్ళందరూ తెర వెనకాల ఉండే హీరోస్. First I would like to start with my direction team. I loved working with you guys. మా ADs, love you guys, you're awesome. నిజంగా మీరు లేకపోతే ఈ సినిమా లేదు. అంత కష్టపడి పనిచేశారు. పొద్దుననగా రాత్రనగా ఒక ఫోన్ చేసినా మీరు చేసిన హార్డ్ వర్క్ ఇస్ ఇంపెకబుల్. అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్, గాంధీ గారు మీరు ఇందాక చెప్పలేదు కానీ స్టేజ్ మీద మేము చాలా కష్టపడ్డాం, కొట్టుకున్నాం కూడా లాట్ ఆఫ్ టైమ్స్. బట్ ఈ బ్యూటీ తీసుకురావడానికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఏం అడిగినా కూడా లోపల తిట్టుకున్నా నవ్వుతూ అన్నీ పని చేసేసేవాళ్ళు. అండ్ ఎడిటింగ్ టీమ్ అనిల్ అండ్ వంశీ, really awesome job you guys. Mona, you're truly spectacular. And Chandrabose garu, lovely working with you, Andy. Those are really really memorable times for me also. Meeto కూర్చొని అసలు ఆ అవకాశం రావటమే I feel very very grateful. అండ్ ఒకటి ఆయన చెప్తూనే ఉండేవాళ్ళు ప్రతిసారి, మీ కష్టంకి మీ హార్డ్ వర్క్కి ఫలితం రావాల్సిందే 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 అని. మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత కృషి చేశారని నేను, మీరు నమ్మరు, మీ మాటలే నేను తలుచుకుంటూ వచ్చాను. అండ్ ఐ క్యాన్ బిలీవ్ యూ సెట్ దట్ ఆన్ ద స్టేజ్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. And camera department, every department, each and every department that worked with us. Satish Master anta beautiful fight choreograph చేశారు. నవీన్ first time అలా చూస్తూ ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ ఆ ఫైట్ రియాక్షన్స్ అసలు అమేజింగ్ ఉండే. నవీన్, you did a fantastic job again. And big thanks to actually my support system, Krishna, mom, dad, and my girl gang, my group of friends that always lifted me up whenever I thought I could not do it. And beautiful cast for this film. Every single person that acted in this film was amazing, and I loved working with you guys. And lastly, I wanted to say, Manor garu, meer kuda don't let the mind go to the result, focus on action అని చెప్పేవాళ్ళు ఆయన మాటి మాటికి నాకు నవీన్కి. సో ఎప్పుడు మేము రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఏంటి యాక్షన్ సరిగ్గా రాయాలి, ఇంకా పర్ఫెక్ట్గా సీన్ రాయాలి, పర్ఫెక్ట్ టేక్ వచ్చేంత వరకు సీన్ తీయాలి. సో దీని మీద ఫోకస్ పెడితే రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇదే మేమే ఎగ్జాంపుల్ దానికి. సో దట్ వాజ్ అమేజింగ్ అడ్వైస్. అండ్ that's all I have to say. Thank you so much. Thanks everybody. Thank you so much. And once again, hearty congratulations iddarki. Enjoy. Thank you so much. Requesting both of you all to please be seated. And ee roju mana ee కార్యక్రమానికి స్పెషల్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ అనగనగా ఒక రాజుకి స్పెషల్ గెస్ట్లుగా విచ్చేసినటువంటి మా దిల్ రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్. రిక్వెస్ట్ చేస్తున్నామా? వావ్, నాకు కూడా ఎవరికైనా ఫోన్ చేసి నేను 100 crore ఈవెంట్లో ఉన్నానని చెప్పాలని ఉంది. ఇదిగోండి సార్. అందరికీ నమస్కారం. ముందు అనగనగా ఒక రాజు టీమ్కి కంగ్రాచులేషన్స్, ఎస్పెషల్లీ మై ప్రొడ్యూసర్ వంశీ. ఎక్కడో కనిపిస్తలేడేంటి? వంశీ ఎక్కడ ఉన్నాడు? వంశీ కనిపి ఇట్రా. మీరు ఎంతసేపు హీరోలు హీరోయిన్లు మీరే చూసుకుంటారా? మా ప్రొడ్యూసర్ని పైకి తీసుకురారా? పైకి అంటే స్టేజ్ పైకి. సో వంశీ ఒక ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్. సినిమాని ఎంత ప్రేమిస్తే అంత సక్సెస్ వస్తుంది అనేది ఈ జనరేషన్లో వంశీని చూసి మేము కూడా నేర్చుకునే స్టేజ్ ఉంది. సో కంగ్రాట్స్. అండ్ టీమ్ అందరికీ, ఎస్పెషల్లీ ఆల్ టెక్నీషియన్స్, మ్యారీకి అండ్ చిన్మయి, అండ్ డైరెక్షన్ టీమ్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ,
అండ్ డిఓపి ఇలా అందరు టెక్నీషియన్స్ అందరికీ ఈజ్ ఎ కంగ్రాచులేషన్. అండ్ మీనాక్షి లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం. సో అప్పుడు మేమంతా ఆ సినిమాని సెలబ్రేట్ చేసాం. ఇప్పుడు అనగనగా ఒక రాజుని సెలబ్రేట్ చేస్తున్నాం. మీనాక్షికి కంగ్రాట్స్. అండ్ ఇందాక ఎవరు అన్నారు ఈజ్ ఎ వన్ మ్యాన్ షో. ఎస్, నవీన్ ఈజ్ ద వన్ మ్యాన్ షో. సో ఈ సినిమా చూసినప్పుడు మేము రిలీజ్కి ఒక రోజు ముందు క్యూబ్లో చూసాం. క్యూబ్లో చూస్తే నవ్వుతున్నాం. బట్ అప్పుడు తెలుసు మాకు థియేటర్లో ఒక లెవెల్లో లాప్స్ ఉంటాయి ఈ సినిమాకని. నవీనే చెప్తున్నాడు ఇప్పుడు శిరీష్ గారి పక్కన కూర్చొని చూశాను సార్, అప్పుడు నాకు ధైర్యం వచ్చింది సినిమా సూపర్ హిట్ అని, అంత ఎంజాయ్ చేశామని. సో ఒక ఐడియా అనుకున్న దగ్గర నుంచి దాన్ని ట్రావెల్ చేస్తూ ఆ సినిమా వచ్చే వరకు డే అండ్ నైట్ కష్టపడేది నవీన్. ఎందుకంటే నేను ఎక్కడో రాజమండ్రి వెళ్ళాను, ఏదో హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉంటాయి. సో నైట్ వెళ్ళి మార్నింగ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్, అద్దాలు పెట్టుకొని ఇలా వస్తున్నాడు. ఏంటి అంటే సార్ నిద్రలేస్తారండి. దేనికంటే లాస్ట్ షెడ్యూల్ సార్ ఫినిష్ చేసుకొని వస్తున్నాం. అప్పుడు నాకు ఫ్లైట్ ఎక్కేలోపు ఈ సినిమా గురించి చెప్పాడు. సో అంత ప్యాషనెటిక్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలై ఈరోజు ప్రేక్షకులందరి గుండెల్లో నేను వస్తే, నా సినిమాకి వస్తే నేను మిమ్మల్ని నవ్విస్తానని ప్రూవ్ చేసుకున్న ప్రజెంట్ హీరో. సో కీప్ ఇట్ అప్, కంగ్రాట్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను నీ జర్నీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు విజయ్ ఎక్కడో జూనియర్ ఆర్టిస్ట్ లాగా క్యారెక్టర్ ఆర్టిస్టులు వెనకాల ఉంటారు. ఈరోజు విజయ్తో పాటు నువ్వు విజయ్ ఒక రూట్లో ఉంటే నువ్వు ఒక రూట్లో ఎంటర్టైన్ చేస్తూ ఈరోజు ఈ సంక్రాంతికి ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఏకైక కారణం యు ఆర్ ద డైరెక్టర్ ఉన్న, క్రియేటివ్ రైటర్ ఉన్న, ప్రొడ్యూసర్ ఉన్న, యు ఆర్ ఓన్లీ వన్ పర్సన్. అందరు టీం అందరు చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కీప్ అప్. సేమ్ టైం ఒక సినిమాని రిలీజ్ అయిపోయిన తర్వాత ఈరోజే మళ్ళీ యూఎస్కి వెళ్ళి యూఎస్లో ప్రమోట్ చేసి ఈరోజు మార్నింగ్ దిగి మళ్ళీ ఇప్పుడు దీన్ని ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేషన్ చేస్తూ, అంటే ఇంత ఎనర్జీతో ఒక సినిమాకి నువ్వు ప్రాణం పెడుతున్నందుకు ఒక హార్డ్ వర్క్కి ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది అనేదే ఈ అనగనగా ఒక రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ గారు. అండ్ బాబీ గారు. అందరికీ నమస్కారం అండి. జనరల్గా టైం బాగుంటే హీరోలు అవుతారు అంటుంటారు బయట కొంతమంది, కానీ టైమింగ్ బాగుండి హీరో అయినోడు నవీన్ పోలిశెట్టి. అంటే ఎంత టైమింగ్ అంటే నాకు తెలిసి 1 year బ్యాక్ రెగ్యులర్గా మాట్లాడుతుంటాను నవీన్తో నేను. యాక్సిడెంట్ అయింది మనోడికి, అందరికీ తెలుసో తెలీదో, సాలిడ్ యాక్సిడెంట్. చెయ్యి కాలు ఎక్కడెక్కడ విరిగిపోయినాయి. తర్వాత కటసీగా మాట్లాడుతుంటే అన్న ఇరిగిపోయింది పక్కన పెడితే ముందు రైటర్స్ కావాలన్నా నాకు రికార్డ్స్ తీయడానికి అంటున్నాడు. రైటర్స్ ఏంటి తమ్ముడు, నువ్వు ముందు యాక్సిడెంట్ అయింది బెడ్ మీద రష్ లేదన్నా, నాకు రైటర్స్ కావాలంటే నాకు తెలిసిన ఒక 3-4 సజెస్ట్ చేసి పంపించా. మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న సరిపోవట్లేదన్నా ఇంకెవరో కావాలని. ఏమో ఎక్కడి నుంచి పట్టుకొస్తాం, ఉన్న రైటర్స్ అందరినీ పంపిస్తే నువ్వు నీ ఎనర్జీకి వాళ్ళు మ్యాచ్ అవ్వక పారిపోతున్నారు తమ్ముడు అంటే. అలా తనే కూర్చొని తనే ఒక కథ పట్టుకొని ఒక బ్యూటిఫుల్ టీమ్ని ఆర్గనైజ్ చేసుకొని ఇలాంటి సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది సామాన్యమే కాదు. అంటే సినిమా మొత్తం చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే నవీన్ ఒక్క ఫ్రేమ్లో కూడా ఎనర్జీ వదలట్లా. ఒక్క ఫ్రేమ్ ఎక్కడో చోట రిలాక్స్ అవుతారు ఎవరొకళ్ళు, డైరెక్టర్ అయినా సరే, టెక్నీషియన్స్ అయినా, యాక్టర్స్ అయినా, ఎక్కడో చోట 1 frame వదిలేస్తాం. వదలట్లేదు అతను. నమ్మి 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 ఎనర్జీతో బౌన్స్ అవుతానే ఉన్నాడు. బౌన్స్ అంత నవ్వుతూ చేస్తున్నాడు కదా, లోపల ఎంత లాభం ఉందో నాకు అర్థమవుతుంది. ఎందుకు అవ్వం మనం హీరో, ఎందుకు నిలదొక్కోలేం, ఎందుకు ఈ పెద్ద సర్కిల్లో నేను ఉండకూడదు, నాకు ఎందుకు మార్కెట్ ఉండకూడదు అనేది ప్రతి స్మైల్ వెనకాల అతను పడ్డ కష్టం, అతనుకున్న లాభ నాకు అనిపించింది. నవీన్, నీ కష్టం ఇలానే వెళ్తావు, నీకేం చెప్పక్కర్లేదు. బట్ చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నీకు తెలియని ఒక గుడ్ న్యూస్ చెప్తాను నీకు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారిని కలిశాను నేను నెక్స్ట్ చేయబోతున్నాను వన్ ఆఫ్ ద మీటింగ్లో. ఆయన సినిమా చాలా బాగుందంట కదా బాబీ, నవీన్ పోలిశెట్టిది అనగానే ఓ రోజు అన్నారు. అవునన్నయ్య చాలా బాగుంది. ఎంత ఎనర్జీ ఉంటుంది అబ్బాయికి. ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో నాకు బాగా నచ్చిన హీరో నవీన్ అని చెప్పాడు. ఆయన సినిమా సక్సెస్
ఉంటుంటాయి. అండ్ నాకు ఆన్ గ్రౌండ్ మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా మా డిస్ట్రిబ్యూటర్స్ అందరు చెప్పిన ఒకే ఒక కామన్ మాట ఏంటంటే, సార్ మాకు చాలా ప్రెషర్ ఉండింది, సినిమా లొకేషన్ ఏ సినిమా వేయాలి ఏంటి అనేది. సో చాలా చాలా ప్రెషర్స్ ఉన్నా కూడా మా అనగనగా ఒక రాజు సినిమాని నమ్మి, లేదు ఈ సినిమానే పడుద్ది థియేటర్లో అని హోల్డ్ చేసి మాకు రిలీజ్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్, ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా టీం అందరి తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి బ్రేక్ ఈవెన్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ. ఓకే రండి. ఆయన టైల్స్ వేస్తున్నారు లేండి ఇందాక. వీళ్ళంతా కూడా కోరి ఉండి మన సినిమా వేశారండి. 4 నెలల ముందు మాకు వంశీ గారు ఈ సినిమా మన సంక్రాంతికి వస్తున్నామంటే ప్రతి ఎగ్జిబిటర్ వచ్చిన ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఈ సినిమా మేము వేస్తామని చెప్పి పోటీల మీద వేశారండి. వీళ్ళకున్న బ్రదర్ మెలోడీ థియేటర్కి అయితే 5 సినిమాలకి 5గురు టచ్ చేశారండి వాళ్ళని. బట్ వాళ్ళు ఈ సినిమా వేయాలని వాళ్ళ యూఎస్ నుంచి వాళ్ళకి రిజిస్ట్రక్షన్తో సినిమా వేశారండి వాళ్ళు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మెలోడీ యాజమాన్యానికి. ముందు సినిమాలు కూడా వేశారు కదా, అది కెమెరాలోకి చూసి నా ప్రతి సినిమా వేస్తారని చెప్పి. నవీన్ పోలిశెట్టి గారి సినిమా ప్రతి సినిమా మా థియేటర్లో ఇప్పుడు వరకు ఆడింది, ఇక ముందు వచ్చే సినిమాలు కూడా ఆడతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఫైనాన్సర్ సుధీర్ గారిని కూడా వేదిక మీదకి సాధారణ గారు
చాలా స్పెషల్ ఫీలింగ్. కానీ ఈరోజు సక్సెస్ మీట్ మేము ఇక్కడ పెట్టి రీజన్ ఒకటే, అండ్ దట్ ఈస్ ది ఆడియన్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఆడియన్సెస్కి ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు బీ ఏబుల్ టు సెలబ్రేట్ మా సక్సెస్. అండ్ మా టీమ్ అందరికీ ఎంత హార్డ్ వర్క్ చేసి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఈ సంక్రాంతి ఇంకా చాలా స్పెషల్ అయింది. అండ్ హోపింగ్ దట్ వాట్ ఎవర్ కమ్స్ నెక్స్ట్, ది ఆడియన్సెస్ లవ్ కంటిన్యూస్ గ్రోయింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ టు ది ఆడియన్సెస్. థ్యాంక్ యూ. నవీన్, వంశీ గారు మాట్లాడితేనే కానీ నవీన్ మాట్లాడను అని అందాం అనుకున్నాడు, కానీ నవీన్ మాట్లాడేస్తే బెటర్, ఆయన మాట్లాడు. వంశీ గారు ఒకటోసారి, వంశీ గారు రెండోసారి, వంశీ గారు ఫంకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడడానికి వెళ్ళిపోయారు. వంశీ గారు ఒక్కసారి మీరంట జస్ట్ అట్లీస్ట్ బీ ఆన్ స్టేజ్ ప్లీజ్. వస్తున్నారా? యా ఓకే. సో ఎనీవే ఐ థింక్ నవీన్, హౌ ఇస్ దిస్ ఫీలింగ్? 100 crore ఫీల్ ఆయన వచ్చిన తర్వాత చెప్తారా? ఓకే. ఇది కరెక్ట్. అట్లీస్ట్ ప్రొడ్యూసర్ని బెదిరించైనా మాట్లాడించాలి. రండి. మీరు చాలాసార్లు మాట్లాడారు, అలా అయితే నేను ఎన్నిసార్లు మాట్లాడుంటాను? యాక్చువల్లీ ఏ ప్రొడ్యూసర్కైనా ఇలా సక్సెస్ ఈవెంట్ పెట్టినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు మేము కట్టిన డబ్బుకి రూపాయి వచ్చిందని, లేకపోతే డబుల్ చేసిందని, లేకపోతే కమిషన్ వచ్చిందని చెప్పడమే పెద్ద ఇది కదా, సక్సెస్ కదా. అదంతా వాళ్ళే చెప్పారు కదా, ఇంకా నా సైడ్ నుంచి నేను చెప్పేదే ఉంటుంది. మీరు ఇందాక నుంచి ఫ్లాట్ కొంటారా, కారు కొంటారా, ఎన్ని నేను తనతో మాట్లాడతా, మీరు ఎందుకు ఆయన రెచ్చగొడుతున్నారు ఇందా నుంచి? మీకు నాకు అంటే సంవత్సరానికి 2-4-5 సినిమాలు ఉంటాయి, మన 10 ఈవెంట్లు ఉంటాయి, 20 ఈవెంట్లు, మనం ఏం తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. 2 సంవత్సరాలకు ఒకసారి హీరో సినిమా చేస్తాడు, అతన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు మధ్యలో? మన ఇద్దరిని కలిపి కొంటది ఆవిడ, మీరు ఆవిడికి మనం గిఫ్ట్లు ఇవ్వడం ఏంటి? అదే అందుకే అంటున్నా. ఇక్కడ నుంచి ఓవర్ టు నవీన్. ఇంకా నా మంత్లీ ఈఎంఐ మీకు పంపిస్తూ ఉండండి. జానే జిగర్స్, అందరికి చాలా లేట్ అయినట్టుంది, సో ఎక్కువ టైం తీసుకొని నేను థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమాలో డైలాగ్ ఉంది, రాజుగారి పెళ్ళి 7 తరాలు అటు గుర్తుండిపోద్దని. అలాగే ఈ సంక్రాంతి మా అందరికీ 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. ఎందుకంటే తెలుగు సినిమా హిస్టరీలోనే మేబీ ఇలాంటి సంక్రాంతి వచ్చి ఉండదు. ఇన్ని సినిమాలు, ఇన్ని పెద్ద హీరో సినిమాలు, ఇంత కాంపిటీషన్లో మా సినిమా అనగనగా ఒక రాజు వినపడుతుందా, కనపడుతుందా అని చాలామంది ప్రశ్నలు అడిగారు. నాకు చాలా టెన్షన్గా ఉండింది స్టార్టింగ్లో. సో అలాంటి ఒక కాంపిటీషన్లో వచ్చి కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా ఈరోజు మా సినిమా నిల్చుంది అంటే అది కేవలం మన తెలుగు ప్రేక్షకుల మ్యాజిక్. సో నేను ఎన్ని ఈ టూర్లు చేసినా, ఎంత మీకు థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది చాలా చాలా తక్కువే. ప్రతి ప్రేక్షకుడికి ఎవరైతే మా సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా, మా నాగవంశీ గారి సినిమా, నా నవీన్ సినిమా వస్తుందని నమ్మి ఫస్ట్ డే వెళ్ళి టికెట్ కొని మీ కష్టార్జితం మా సినిమా మీద పెట్టినందుకు పేరున ప్రపంచవ్యాప్తంగా న్యూజెర్సీ కానీ, ఏలూరు కానీ, నెల్లూరు కానీ, అటు యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఈ ప్రతి ఒక్కరు తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కూడా మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీరు లేకపోతే అసలు నవీన్ పోలిశెట్టి అనే వ్యక్తే ఉండడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక 2-3 పేర్లు రాసుకొని వచ్చాను నేను, వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు నాకు అన్నిటికన్నా సంతోషంగా ఏముందంటే ఇక్కడ మా డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు అందరూ వచ్చి స్టేజ్ మీద వాళ్ళ ఫేస్ మీద ఒక చిరునవ్వు, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చెప్పడం, మా సినిమా రన్ గురించి చెప్పడం నేను మొదటిసారి చూడడం. అండ్ చాలామంది వాళ్ళలో నా 4 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారంట. సో ఫస్ట్ థింగ్, నేను ఒక కథ విన్నప్పుడు నేను 3 గురించి ఖచ్చితంగా ఆలోచిస్తా. కథ విన్నప్పుడు ఫస్ట్ మా ప్రొడ్యూసర్కి డబ్బులు లాస్ అవ్వకూడదు. 2 మా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్, వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాకి మనం పెడుతున్న బడ్జెట్కి ఖచ్చితంగా వాళ్ళు బ్రేక్ ఈవెన్ అవ్వాలి. అది అవ్వాలి, వాళ్ళ సొంత కష్టార్జితం పెడుతున్నారు, వాళ్ళు లాసెస్లోకి వెళ్ళకూడదు అనేది ఒక నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అండ్ 3వది,
చాలామంది శాలరీడ్ ఎంప్లాయీస్, చాలామంది కష్టపడి వాళ్ళ కష్టార్జితం, ఫ్యామిలీస్ కానీ స్టూడెంట్స్ కానీ, మీ కష్టార్జితం పెట్టే ఆడియన్స్, ఈ ముగ్గురికి వాళ్ళు పెట్టే డబ్బుకి వాల్యూ ఇవ్వాలని నేను ప్రతి సినిమా కథకు ఆలోచిస్తాను. సంవత్సరానికి ఒక 2-3 కథలు చేయడం పెద్ద విషయం కాదు, చేసేయచ్చు. బట్ ఆ 2-3 కథలు వీళ్ళు ముగ్గురికి వర్కౌట్ అవ్వాలనేదే నా మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందాక మా డిస్ట్రిబ్యూటర్ అంటున్నారు 4వ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట. సో వరుసగా మీ అందరూ తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్కి వీళ్ళందరూ ఇప్పటిదాకా ఎప్పుడూ నా సినిమాకి లాస్ చూడలేదని చెప్పడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, అండ్ ఇప్పుడు అనగనగా ఒక రాజు. ఒకప్పుడు ముంబైలో ఆడిషన్స్ చేస్తూ తిరుగుతున్న టైంలో ఎన్నోసార్లు నేను గివప్ చేసేయాలనుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ జర్నీ అనేది చాలా చాలా కష్టం. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అవడం అనే జర్నీ, అది ఎవరన్నా ఆ జర్నీ చేస్తే కానీ అది దానిలో ఉన్న డిఫికల్టీస్ ఏంటో ఎవరికి అర్థం కావు. ఇలాంటి ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి. చాలా రోజులు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్న టైంలో యూట్యూబ్ నుంచి సినిమాకి వచ్చి హీరో అయిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఎవరు లేరు, అసలు అది చరిత్రలో జరగలేదని చాలామంది నన్ను నిరాశపరిచారు ఆ టైంలో. సో కట్ చేస్తే ఈరోజు తెలుగు ప్రేక్షకులు వరుసగా 4వ బ్లాక్ బస్టర్ అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కష్టపడతాము, అందరూ టాలెంటెడే, కానీ దీనిలో ఒక ఎక్స్ ఫ్యాక్టర్, ఈ విజయాల్లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్, ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది. ఆ మ్యాజిక్ అనేది ఇగో మీరందరూ చూస్తున్నారు కదా, మీ అందరి నుంచి వస్తుంది. సో థ్యాంక్ యూ. మమ్మల్ని నమ్మి, నా సినిమాల్ని నమ్మి ప్రతిసారి ఎంత కాంపిటీషన్లో వచ్చినా, ఏ టైంలో వచ్చినా నా సినిమాల్ని మోస్తున్న ఈ తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఒక చిన్న మెసేజ్ మేము చెప్పాలనుకున్నాం, అది ఎవరికైనా అందిందో లేదో కూడా నాకు తెలియదు. ఈ సినిమా ఇందాక బాబీ గారు చెప్తున్నట్టు, బాబీ గారు ఉన్నారా ఇక్కడ, వెళ్ళిపోయారు. ఇందాక బాబీ అన్న చెప్తున్నట్టు ఈ సినిమా రైటింగ్ చాలా చాలా కష్టమైంది. ఎందుకంటే అప్పుడు నాకు మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఈ సినిమా కథ రాయడం అప్పుడే మొదలెట్టాను. అండ్ ఆ టైంలో నాకు ఎన్నోసార్లు ఒక ల్యాప్టాప్లో అలా ఓపెన్గా పేజ్ పెట్టుకొని ఇది ముందుకెళ్ళట్లేదు, ఎన్నోసార్లు గివప్ చేసేయాలనిపించింది, ఎన్నోసార్లు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సీన్స్ బాగా రావట్లేవు అని అనిపించింది. బట్ సమ్హౌ నేను, మా రైటర్ చిన్మయ్, తర్వాత మారి మమ్మల్ని జాయిన్ అయ్యి మేమందరం ఒకరినొకరిని పుష్ చేసుకొని ఆ 1.5 year స్క్రిప్టింగ్లోనే ఎలాగైనా మనం పండక్కి సినిమా తీసుకురావాలి. ప్రేక్షకులు ఆల్రెడీ 3 హిట్లు ఇచ్చారు, వాళ్ళకి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కడా తగ్గకుండా మన రైటింగ్ ఉండాలి అని ఒకరినొకరు పుష్ చేస్తూ ఆ డార్క్ ఫేజ్లో, ఆ టఫ్ ఫేజ్లో మేము సమ్హౌ వీ కెప్ట్ గోయింగ్ త్రూ దట్ ఫేజ్. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇస్తున్నానంటే మీ అందరి లైఫ్లో కూడా ఏదో ఒక ఆబ్స్టకల్స్, ఏదో ఒక టఫ్ ఫేజ్ వస్తుంది, ఏదో ఒక లో ఫేజ్ వస్తుంది. మనకి లేచి ఇంటి నుంచి బయటికి రావాలనిపించదు, మనకి మళ్ళీ ట్రై చేయాలనిపించదు. అలా అనిపించినప్పుడు ఈ అనగనగా ఒక రాజు, ఈ నవీన్ పోలిశెట్టి జర్నీని ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని మళ్ళీ ఒకసారి లేచి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా, మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆన్ ది అదర్ సైడ్ సక్సెస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అదైతే నేను ఈ జర్నీలో మా సినిమాలో మేము చెప్పింది కూడా, రాజు క్యారెక్టర్ యాక్చువల్గా కష్టపడకుండా కోట్లు వచ్చేస్తే బాగుండని అనుకునే క్యారెక్టరు. ఈ సినిమాలో కూడా మేము చెప్పాలి అనుకుంది అదే. కష్టపడకుండా ఏది లేదు లైఫ్లో, షార్ట్ కట్స్ లేవు లైఫ్లో సక్సెస్కి. సో రాబోయే జనరేషన్ యూత్కి కూడా మేము అందించాలనుకున్న మెసేజ్ కూడా అదే. సో వన్స్ యూ వర్క్ హార్డ్, డెఫినెట్లీ దెర్ ఈజ్ సక్సెస్ ఆన్ ది అదర్ సైడ్. అండ్ ఈ రైటింగ్ ప్రాసెస్లో కానీ మేము టైం తీసుకొని దాన్ని రాయాలనుకొని మా ఇంటెన్షన్స్ ఎంత జెన్యున్గా ఉన్నా ఆ ఇంటెన్షన్స్ని సపోర్ట్ చేసి మేము చెప్పాలనుకుంటున్న కథ, మా తపన అర్థం చేసుకునే ప్రొడ్యూసర్ దొరకడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మొత్తం జర్నీలో మమ్మల్ని అందరినీ మాకు ఎంత టైం కావాలో రైటింగ్ అంత టైం ఇచ్చి మాకు ఏం కావాలో సినిమాకి సపోర్ట్ చేసిన మా నాగవంశీ గారికి ఒకసారి వేసుకోండి. వెనకాలండి ఫస్ట్ డే నుంచి మేము నరేషన్ చెప్పిన దగ్గర నుంచి ఆయన కథలో నమ్మి మాకు ఏం కావాలో, ఎంత టైం కావాలో ఇచ్చి ఈరోజు ఈ క్వాలిటీ ప్రోడక్ట్ రావడానికి ఒక సైలెంట్ ఫోర్స్ వెనకాల నాగవంశీ గారు. అలాగే ఒక విషయం చెప్పాలి, చిన్బాబు గారు కానీ, త్రివిక్రమ్ గారికి, మన రాధాకృష్ణ గారు కానీ, వాళ్ళిద్దరికి కూడా నేను చాలా చాలా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా మేము షూట్ చేసి చూపించిన తర్వాత రాధాకృష్ణ గారికి చూపించినప్పుడు ఆయన ఎలా అర్థం చేసుకుంటారు, ఏం చెప్తారు, ఏంటి అనే ఒక కొంచెం నర్వస్నెస్ ఉండింది. బట్ చూసిన వెంటనే ఒక జెన్జీ ఆడియన్స్ ఎలాగైతే రియాక్ట్ అవుతారో, ఒక యంగ్ కాలేజ్ ఆడియన్స్ ఎలాగైతే రియాక్ట్ అవుతారో, అదే మీటర్లో చిన్బాబు గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ సినిమా అర్థం చేసుకొని ఎవరన్నా ఇది ఉంచుదామా లేదా అని ఒక డౌట్ అడిగితే కూడా లేదు,
ఇది వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు కూడా దాన్ని నమ్మి ఇది త్రివిక్రమ్ గారి ఏదో డైలాగ్ కూడా ఉన్నట్టుంది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అలాంటి ఒక డైలాగ్ ఉంది. సో అలాగే ఎడిట్లో ఏది ఉంచాలో తెలిసిన వాళ్ళు కూడా గొప్పోళ్ళు. సో అలా ఒక క్రియేటివ్గా మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి మా జడ్జ్మెంట్ని ట్రస్ట్ చేసినందుకు వీళ్ళందరికీ, సితారా ఎంటర్టైన్మెంట్స్లో వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అనగనగా ఒక రాజు ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి వీళ్ళందరూ బిహైండ్ ద సీన్స్ ఉంటూ మమ్మల్ని పవర్ చేసిన ఈ టీం థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక బాబీ అన్న ఒక మాట అన్నారు, చిరంజీవి గారు అన్న విషయం వింటుంటే నాకు కంట్లో నీళ్ళు వచ్చాయి ఇందాక. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి నాకు 3వ తరగతో 4వ తరగతిలో ఒక కళ వచ్చింది, నేను వెండితెరపై నేను హీరో అవ్వాలి. నేను స్కూల్లో 4th 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచే ఎప్పుడు నాకు ఇది ఒకటే డ్రీమ్ ఉండేది, నేను సినిమా హీరో అవ్వాలి, నేను యాక్టింగ్ చేయాలి, ఫిల్మ్స్ తీయాలి అని. అది ఒక ఇంపాసిబుల్, ఒక అవ్వలేని కళ, ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ అని అనిపించేది నాకు ఆ రోజుల్లో. ఆ ఇంపాసిబుల్ డ్రీమ్ అని అనిపిస్తున్న టైంలో ఎవరున్నారు మన కళ్ళ ముందు ఇలాంటి ఎగ్జాంపుల్, ఇది సాధించిన వాళ్ళు అంటే నాకు కనిపించే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు, మా గురువు గారు. సో నాకు ఆయన జర్నీ నాలో చాలా ధైర్యం నింపింది, ఆ నడిచే ధైర్యాన్ని నింపింది. ఎన్ని ఆడిషన్స్ అయినా కూడా ఆయన సాధించారు, మనం కూడా చేయగలుగుతాం అనే ఒక ధైర్యం నింపింది. అలాంటి మా గురువు గారితో ఈరోజు సంక్రాంతికి నా సినిమా యాజ్ అ హీరో, నా ఫస్ట్ సినిమా పండక్కి రిలీజ్ అవ్వడం, బాస్ అక్కడ థియేటర్స్లో మొత్తం షేక్ చేయడం, పక్కన ఇందాక ఎవరో డిస్ట్రిబ్యూటర్ మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, పక్కన పిలిచి అటు సైడు బాస్ అల్లాడిస్తున్నారు ఒక స్క్రీన్లో, ఇటు సైడ్ నువ్వు అల్లాడిస్తున్నావు అని అన్నప్పుడు నాకు మనసుకి ఎంత హాయిగా అనిపించిందో మీకు తెలియదు. మీరందరూ తెలుగు ప్రేక్షకులు బాస్ సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ అయింది, దాని పక్కన మా సినిమాని బ్లాక్ బస్టర్ చేసి ఒక చిరంజీవి ఫ్యాన్గా నాలోని ఒక మెగాస్టార్ ఫ్యాన్కి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారో మీకు తెలియదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు తెలుగు ఆడియన్స్. వన్స్ అగైన్ ఇక్కడ వెయిట్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ జర్నీలో ఈ 4 బ్లాక్ బస్టర్లే కాదు, మీరు ఇలాగే హిట్లు ఫ్లాప్లు మన కంట్రోల్లో ఉండవు, బట్ ముందుకెళ్తూ మీరు ఇలాగే ఈ జర్నీలో, ఇది మనం కలిసి స్టార్ట్ చేసిన జర్నీ నా యూట్యూబ్ డేస్ నుంచి, మీరు ఇలాగే ఈ జర్నీలో ఈ నమ్మకం, ఈ ప్రేమ, ఈ సపోర్ట్ ఇలాగే పెట్టండి. మనం కలిసి టుగెదర్ we will do great things in Telugu cinema. Thank you so much, each and every one of you. Thank you very much. I love you guys. Naveen, thank you so much for being such a wonderful entertainer.